వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈ రోజు వీడియోలో క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే కారం బూందీని బయట షాప్ లో దొరికే విధంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. తర్వాత అందులో ఒక చిన్న కప్పుతో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అందులో ఒక చిన్న స్పూన్తో ఉప్పుని వేసుకోవాలి. అలాగే అదే స్పూన్తో బేకింగ్ సోడాని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. పలుచగా కాకుండా మరి ముద్దగా కాకుండా జారుగా కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. 3 కప్పుల శనగపిండికి 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకున్నానండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒకసారి స్పూన్తో కానీ గరిటెతో కానీ చెక్ చేసుకోవాలండి, పిండి జారుగా ఉందో లేదో. చూసారు కదా, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి రెడీ అయిందండి. తర్వాత కాస్త మందంగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనకు వేళ్లతో 2 డ్రాప్స్ వేసుకుంటే ఇలా బూందీ పైకి చక్కగా తేలిపోతుందండి. తర్వాత బూందీ గరిటెతో ఈ విధంగా బూందీని వేసుకోవాలండి. పిండిని గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, బూందీ అంతా చక్కగా పైకి తేలుతుంది. అంటే ఆయిల్ అనేది కరెక్ట్ హీట్లో ఉందండి. ఒకవేళ ఆయిల్ అనేది హీట్ లేకపోతే బూందీ అనేది కరెక్ట్గా రాదండి, మెత్తగా వచ్చేస్తుంది. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. కేవలం హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, బూందీ అనేది ఎంత చక్కగా గుల్లగా వచ్చిందో. మీరు పిండిని కలిపేటప్పుడే చూసుకోవాలండి. ఒకవేళ పిండి ముద్దగా ఉన్నట్లయితే బూందీ అనేది కాడల్లా వచ్చేస్తుందండి. ఒకవేళ పలచగా అయిపోతే బూందీ పొంగకుండా ముద్దలా వచ్చేస్తుందండి. అప్పుడు ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయాలండి, లేదంటే బూందీ మాడిపోతుంది. ఈ బూందీ క్రిస్పీగా వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే మనం ప్లేట్లో వేసేటప్పుడు సౌండ్ వస్తుందండి. దాన్ని బట్టి మన బూందీ కరెక్ట్గా ఫ్రై అయిందని తెలిసిపోతుంది. మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే దీంతో కూడా వేసుకోవచ్చండి, చక్కగా వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. దీనిపైన వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా పిండిని కలుపుకున్నట్లయితే బూందీ చక్కగా క్రిస్పీగా వస్తుందండి. తర్వాత అదే ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. పల్లీలను చక్కగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మెత్తగా ఉండిపోతాయి. ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అదే ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడు కాస్త దూరంగా నిల్చొని వేయాలండి, లేదంటే పైకి తుల్లిపోతుంది. ఈ విధంగా కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పళ్ళెంలో బూందీని వేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పును వేసుకోవాలండి. అలాగే మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. తర్వాత వేయించుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కొద్దిగా ఇలా స్మాష్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బూందీ కాస్త వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. కరివేపాకు కాస్త ఆయిలీగా ఉంటుంది కదా, అందువల్ల ఉప్పు కారం అనేది చక్కగా కలిసిపోతుందండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కారం బూందీని తయారు చేసుకున్నట్లయితే మనం ఇంకా బయట షాప్లో కొనవసరం లేదు. ఇది సేమ్ షాప్లో బూందీ లాగే టేస్ట్ ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. అలాగే పెరుగన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, కారం బూందీని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.